భారతీయ జనతా పార్టీ దేశ రాజకీయాల్లో ప్రధాన శక్తిగా ఎదిగిన దాని వెనుక ఉన్న అసలు బలమైన శక్తి ఆర్ఎస్ఎస్ అని అందరికీ తెలిసిందే. చాలా కాలంగా బీజేపీకి బలాన్ని, భావాజలాన్ని అందిస్తూ వచ్చిన ఆర్ఎస్ఎస్ ఇప్పుడు మాత్రం పార్టీ వ్యవహారాల్లో మరింత ప్రత్యక్షంగా పాల్గొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీలో ఇటీవల జరిగిన మార్పులు, నాయకత్వ నియామకాలు, సంస్థాగత సంస్కరణల వెనుక ఆర్ఎస్ఎస్ శక్తి పెరిగినట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2024 సాధారణ ఎన్నికల అనంతరం బీజేపీ అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోవడం, దాంతో ఆర్ఎస్ఎస్ పార్టీ పనితీరును సమీక్షించడం, అప్పటి నుంచి కీలక నిర్ణయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోవడం మొదలైంది. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక, సంస్థాగత పరంగా సంస్కరణలు, యువతకు అవకాశం కల్పించడంలో ఆర్ఎస్ఎస్ పాత్ర స్పష్టంగా కనిపిస్తోంది. తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో బీజేపీ బలహీనంగా ఉండటంతో అక్కడ వేరే సామాజిక వర్గాల నుంచి వచ్చిన నాయకులను పదవుల్లోకి తీసుకొచ్చినా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మాత్రం సంఘుకు అనుకూలంగా ఉన్నవారిని ప్రాధాన్యత ఇచ్చినట్టుగా అర్థమవుతోంది. ఆర్ఎస్ఎస్ ప్రత్యక్షంగా బీజేపీ నాయకత్వ నియామకాల్లో జోక్యం చేసుకోవడం వల్ల పార్టీలో సిద్ధాంతబద్ధత పెరగొచ్చని భావించిన కొంతమంది సీనియర్ నేతలు మాత్రం తమ స్వతంత్రతపై హస్తక్షేపం అవుతోందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ఎంపికలైన, పార్టీ రాష్ట్ర అధ్యక్షుల ఎంపికలైన అధికంగా సంఘకు చెందిన వ్యక్తులకే ప్రాధాన్యత ఇవ్వడంపై పార్టీ అంతర్గతంగా చర్చ నడుస్తోంది. దీనివల్ల పార్టీ దాని ప్రస్తుత ప్రజాదరణను కోల్పోయే ప్రమాదం ఉందని కొన్ని వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. బీజేపీ తన పునాది అయిన హిందుత్వ భావాజలానికి కట్టుబడి ఉండాలన్న ఆర్ఎస్ఎస్ ఉద్దేశం వ్యూహాత్మకంగా పార్టీని మళ్లీ తన సిద్ధాంతాల దిశగా నడిపించాలన్న కృషిగా కనిపిస్తోంది. ఇది కొన్ని సందర్భాల్లో ఉపయోగకరంగా మారిన విస్తృత ప్రజల మద్దతును పొందేందుకు వ్యతిరేక ఫలితాలిస్తుందని విశ్లేషణలు చెబుతున్నాయి. బీజేపీ ఏకాభిప్రాయం వైవిధ్యాన్ని సమతుల్యం చేసుకుంటే మాత్రమే ఈ ఒడిదుడుకులు దీర్ఘకాలంగా పార్టీని ప్రభావితం చేయకుండా ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికీ 28 రాష్ట్రాల్లో నాయకత్వ మార్పులు పూర్తయిన ఈ సందర్భంలో కేంద్రంలో కొత్త జాతీయ అధ్యక్షుడు ఎవరు అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. జేపీ నడ్డా తర్వాత ఎవరు పార్టీలో పగ్గాలు చేపట్టబోతున్నారన్న అంశం బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధాలను మరింత స్పష్టంగా వెల్లడించే అంశం కానుంది. మణిపూర్ వంటి రాష్ట్రాల్లో కూడా నేతల ఎంపిక విషయంలో అస్పష్టత ఉండటం పార్టీ అంతర్గత చర్చలపై ప్రభావం చూపుతోంది. ప్రస్తుతం బీజేపీని నడిపిస్తున్న ప్రధాన శక్తి మోదీ. అయితే ఆయన తర్వాత పార్టీ నాయకత్వం ఎటు దారితీస్తుందనే అంశం ఆర్ఎస్ఎస్ శ్రేణులు ఎక్కువగా నిర్ణయించబోతున్నాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక వ్యూహాల్లో భాగంగా భావాచలాన్ని కాపాడే, ప్రాథమికంగా సిద్ధాంతాన్ని అర్థం చేసుకునే నాయకత్వం పెంపొందించడమే సంఘ్ లక్ష్యంగా పెట్టుకున్నట్టుంది. బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధాల్లో బయటికి కనిపించే ఐక్యత వెనుక అంతర్గతంగా పెరుగుతున్న అసహనాల జాడలు కనిపిస్తున్నాయి. భావాజల సమన్వయం కొనసాగుతూనే ఉండొచ్చు, కానీ వ్యూహాల రూపకల్పన, నాయకత్వ నియామకాల విషయంలో ఏ దిశలో వెళ్తుందన్నది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ఆసక్తికరమైన ప్రశ్న. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.